రీసెంట్‌గా సుప్రీంకోర్టు ఒక ఫాదర్‌కి ఇద్దరు పిల్లల మీద ఉన్న ఒక కస్టడీ కేస్‌లో ఫాదర్ నుంచి కస్టడీ అనేది రిజెక్ట్ జేసేసింది. దీనికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ఫాదరు వాళ్ళ ఇద్దరు పిల్లలకి వండలేక బయట రెస్టారెంట్ నుంచి తెచ్చి ఫుడ్ పెడుతున్నాడని జెప్పేసి. అంటే బయట ఫుడ్ పెడుతున్నాడని జెప్పేసి. ఇది జరిగింది కేరళలో. సో, ఈ కేస్ డీటెయిల్స్‌లోకెళ్తే ఏంటంటే కేరళ హైకోర్టు ఇద్దరు పిల్లల కస్టడీ వాళ్ళ ఫాదర్‌కిచ్చింది. అంటే మదర్‌కి ఇవ్వకుండా ఫాదర్‌కిచ్చింది కోర్ట్. ఏమనంటే అంటే ఎలిజిబిలిటీస్ అన్నీ చూసుకుంటే గూడా ఫాదర్ పోషించగలుగుతాడు. ఫాదర్ దగ్గర ఉంటే బెటర్ అని జెప్పేసి ఆ ఇద్దరు పిల్లలు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ ఇంకొక 10 ఇయర్స్ పిల్లాడు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ కస్టడీ తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్‌కిచ్చారు. బట్ అక్కడ ఏమైతుందంటే ఆయన వండి పెట్టే పరిస్థితి లేడు. ఆఫీస్ షెడ్యూల్ వల్ల, తన డ్యూటీస్ వల్ల, తనకి వంట రాక ఏమైతుందంటే రోజు బయట ఫుడ్ తీసుకొచ్చి, హోటల్ ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇది ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీం కోర్ట్‌లో కేస్ ఫైల్ చేస్తే వాళ్ళ మదరు, నిజంగా గూడా ఇది తప్పు. ఎందుకంటే మనం అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళే బయట ఫుడ్ రెగ్యులర్‌గా తింటే హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. అలాంటిది ఒక 8 ఇయర్స్ కిడ్ డైలీ బయట ఫుడ్ తింటే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. అండ్ బాబు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ గదా! అని జెప్పేసి ఫాదర్ నుంచి ఆ కస్టడీ అనేది వెనక్కి తీసేసుకున్నారు. ఇప్పుడు ఆ కస్టడీ మదర్‌కి ఇయ్యడం జరిగింది. ఓన్లీ దేని బేసిస్ తీసుకున్నదో తెలుసా? బయట ఫుడ్, హోటల్ ఫుడ్ తండ్రి వాళ్ళ పిల్లలకి తినిపిస్తున్నాడు అనే కారణంతోని సుప్రీం కోర్ట్ ఈ హైకోర్టులో ఏదైతే కేస్ ఉందో అది రివర్స్ చేసి ఆ ఫాదర్‌కి అగెయిన్స్ట్‌గా కస్టడీ అనేది రిజెక్ట్ చేసింది.